హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా మదనపల్లిలో ఇలా వర్షం పడుతుందండి. వర్షం అంటే నాకు చాలా ఇష్టం. వర్షం ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే చలి అన్నా కూడా అంతే భయం అండి నాకు. చూసారా, వర్షం అయితే నైట్ 3:30 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్నింగ్ 11కి వస్తుంది, అయినా వర్షం పడుతుంది. ఇలా వీడియో తీసి మీకు షేర్ చేద్దామని లాంగ్ వీడియో చేశాను. మార్నింగ్ అయితే ఇంకా ఏం పనులు అవ్వలేదు. మా ఇంటి సైడ్ బయట ఇలా ఉందండి, మంచిగా మట్టి రోడ్ అనమాట. ఇంకా ఇక్కడ మాకు కంకర్ రోడ్డు పడలేదు. సో చిత్తూరు డిస్టిక్ మదనపల్లి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇది బయట అది కార్ పార్కింగ్లో వీడియో తీస్తున్నాను. సో అలానే ఇంకా ఇంట్లోకి వెళ్తాను. అయితే హాల్లోకి వచ్చేసాను. ఇది హాల్ అండి మాది. సో హాల్లో అయితే ఇలా వీడియో తీస్తున్నాను. మంచిగా చలిగా ఉంది. సో ఇంకా ఇంట్లోకి వస్తుంటే ధూపం వేయాలనిపించింది. మాది కార్నర్ హౌస్ అండి. బోత్ సైడు మాకు వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది. సో ధూపం అయితే వేయడానికి నేను ఇంగ్రీడియంట్ తీసుకుందామని అనుకుంటున్నాను. ధూపం వేస్తున్నాను. సో మాది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది, ఇంకో బెడ్రూమ్ కొంచెం ముందుకెళ్తే ఉంది, చూపిస్తాను. ధూపం అయితే ఇంకా వేయాలనేసి ఫిక్స్ అయ్యాను. ఈ ధూపంలో అయితే నేను పెద్దగా ఏం వాడనండి. ఎక్కువ అయితే ఒక కర్పూరాన్ని అయితే తీసుకొని వేస్తాను. ఎందుకంటే మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి ఇంట్లో. అది వేసుకోవడం వల్ల మంచిగా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకైతే. సో నాకు ఎప్పుడన్నా మైండ్ కొంచెం ఇదిగా అనిపించినప్పుడు, ఫ్రెష్ మైండ్ కావాలి అనుకున్నప్పుడు ఒక ధూపం అయితే వేసుకుంటాను. అలా అండి. సో ఇదైతే ఇంకా కిచెన్లోకి వెళ్తున్నాను. మధ్యలో మళ్ళీ ఒక బెడ్రూమ్, ఇది ఫ్రిడ్జ్ అండి, డబల్ డోర్ది. సో ఇది మళ్ళీ ఒక బెడ్రూమ్ అండి, పిల్లలు ఉంటారు. ఇదైతే టమాటా తీసి పెట్టాను, పాలకూర చేద్దామనేసి. ఈరోజు పాలకూర నా స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. పాలకూరను అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మంచిగా తినొచ్చండి. ఇంకా ఒక 2 ముద్దలు ఎక్స్ట్రాగానే తినొచ్చు. పాలకూర నేను చేసే స్టైల్లో చేయండి. సో కిచెన్లో అయితే బాగా సామాన్లు పడ్డాయి, ఇంకా రాలేదు బాగా. సో అలా ఇంకా ఈరోజు అయితే పాలకూర అయితే చేద్దామనేసి పక్కన ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాను. టీ అయితే పెట్టేశానండి, ఇంకా టీ తాగలేదు, ఇంకా తాగాలి. ఇది కిచెన్ అండి. సో కిచెన్లో ఎగ్స్ చూపిస్తాను. ఇవైతే మార్కెట్లో తీసుకొచ్చిన ఎగ్స్ అండి, వైట్ ఎగ్స్, కోల్ ఫామ్ ఎగ్స్ అనమాట. సో బాయిలర్వి. ఇవైతే నాటి ఎగ్స్ అండి. ఇవి నాటి ఎగ్స్ అత్త వాళ్ళు పంపించారు. మా అత్త వాళ్ళకు ఫామ్ ఉంది, నాటి కోళ్ళు ఉంటాయి కదా, అలాంటి ఫామ్ ఉంది. సో ఇవి ఒక నాటి ఎగ్స్ అనమాట. అలా అప్పుడప్పుడు బాయిల్ చేసుకొని పిల్లలకు పెడితే హెల్తీ అని తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అయితే ఏం వాడలేదు దాంట్లో. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నాను. అలా నాకు ఇష్టమైన పాలకూర అండి. ఈరోజు స్పెషల్ అంటే పాలకూర బగారా రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. లైన్ హనీ నేను ఎక్కువగా తీసుకుంటానండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత, యోగా అయిపోయిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ హాట్ వాటర్లో అయితే నేను హనీ అయితే ఒక స్పూన్ వేసుకొని హాట్ వాటర్ తాగుతానండి. డైలీ అలవాటు, దాదాపు ఒక 10 years నుంచి ఇదే అలవాటు ఉంది. ఈ లయన్ హనీ బాటిల్స్ అయిపోయినటువన్నీ అట్లా పక్కన పెట్టాను. చాలా వరకు పడేస్తూ ఉంటాను, పని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకో సందర్భం వచ్చిందని కిచెన్లో వీడియో తీస్తూ అలానే చూపించాను. ఇది మా హౌస్ అండి. ఇంకా మొత్తం వీడియో అలా తీసాను. ఇంకా నీట్గా తీయాలంటే చాలా టైం పడుతుంది. ఇది వెనకల బ్యాక్ సైడ్ అండి, మొత్తం కవరు. ఇటు సైడ్ అంతా మాకు బోత్ సైడు
కార్నర్ అండి. ఇంకా హౌసెస్ పెద్దగా పడలేదు ఈ లైన్లో. ఎక్కువ గడ్డి అంతా దట్టు కొద్ది కంజెస్టెడ్గానే ఉంటుంది. సో ఆల్వేస్ స్నేక్స్ వెల్కమ్ అన్నట్టు ఇక్కడ మాకు పాములు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయండి. నా చిన్నప్పటి నుంచి మేము పుట్టి పెరిగింది పల్లెలైన అన్ని పాములు చూడలేదు, కానీ ఇప్పుడు మేము ఇల్లు కట్టిన చోట అయితే చాలా అంటే చాలా ఎక్కువ పాములు ఉన్నాయండి. ఎవ్రీ వీక్స్ అయితే ఈరోజు చూడలేదని పని లేదు, అన్ని పాములు చూస్తుంటాను. బట్ కేర్ఫుల్గానే ఉన్నాము, అలవాటు అయిపోయింది, జాగ్రత్తగానే ఉండాలండి. ఇది ఇల్లు అన్నమాట లాస్ట్లో. సో పాముల గురించి భయపడ్డాను, మీరేం టెన్షన్ పడద్దండి, నాకు అలవాటు అయిందంటే అలా. ఓకే అండి, ఏదో ఇంకేంటి ఫ్రెండ్స్, ఇలా మా హౌస్ అయితే మీతో ఇంట్రడ్యూస్ చేయించాను. నా లాంగ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్